హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మనకి టీఎస్డిఈ సెట్ 2023, సింపుల్గా చెప్పాలంటే టీటీసీ 2023 ఒక కౌన్సిలింగ్, వెబ్ కౌన్సిలింగ్. మరి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, ఏ విధంగా మనం ఆప్షన్స్ పెట్టుకోవాలి, అదేవిధంగా ఏ విధంగా మనకు సర్టిఫికేషన్ చేసుకోవాలి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఇంకా ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. ఇక నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు టీఎస్డిఈ సెట్ 2023, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2023. దీనికి మనకి ఆల్రెడీ 2023లో మనకి ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్ కూడా రావడం జరిగింది. కానీ ఇంతవరకు కౌన్సిలింగ్ జరగలేదు. కౌన్సిలింగ్ మనకి డేట్స్ అయితే ఈరోజు రావడం జరిగింది. ఇక వీడియో పూర్తి చూస్తే మనం మొత్తం తెలుసుకుందాం. ఇక్కడ ముఖ్యంగా ఫస్ట్ చూడండి ఒకసారి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్ 20/12/2023 అంటే రేపే అండి. సో మనకి ఇంకా మరి ఒక 2 రోజుల టైం ఉంది వాళ్ళ రేపు. సో కాబట్టి ఇక్కడ చూడండి, ఇంతకుముందు ఎవరైతే సర్టిఫికేషన్ అటెండ్ అయ్యారో వాళ్ళకి ఎవరికి కూడా సర్టిఫికేషన్ అవసరం లేదు. మళ్ళీ ఎవరైతే ఇంతకుముందు సర్టిఫికేషన్ చేసుకోలేదో వాళ్ళు మాత్రమే రేపు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి మనకి పెట్టడం జరిగింది. ఇక రెండవది, సబ్మిషన్ ఆఫ్ వెబ్ బేస్డ్ ప్రిఫరెన్సెస్ కాలేజెస్ బై ద స్టూడెంట్స్. ఎప్పుడు డిసెంబర్ 22 నుంచి 27 వరకు 5 days టైం ఇచ్చారు. ఇక్కడ ఇంతకుముందు ఎవరైతే సర్టిఫికేషన్ చేసుకోలేదో వాళ్ళందరికీ కూడా డిసెంబర్ 20 రోజు సర్టిఫికేషన్ చేసుకోవడానికి టైం అయితే ఇవ్వడం జరిగింది. అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ క్యాండిడేట్స్ మెరిట్ బేసిస్ యాజ్ పర్ రూల్స్ ఆన్ 30/12/2023. సో మనకి సీట్ అలాట్మెంట్ వచ్చేసి డిసెంబర్ 30 రోజు ఉంటుంది. పేమెంట్ ఆఫ్ ఫీస్ అండ్ డౌన్లోడ్ ఆఫ్ ఫైనల్ అడ్మిషన్ లెటర్ ఎప్పటి నుంచి ఉంటుందంటే జనవరి 1 నుంచి 3 వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. రిపోర్టింగ్ టు ద కాలేజెస్ ఆన్ ఆర్ బిఫోర్, అంటే మనకు కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయడం అనేది 4th, 5th రోజు చేసుకోవచ్చు అండి, జనవరి 5th రోజు వరకు. ఇక్కడ వెబ్ కౌన్సిలింగ్ ప్రెస్ నోటు, వెబ్ కౌన్సిలింగ్ ప్రొసీడింగ్స్, నోటిఫికేషను, ఇన్ఫర్మేషన్ బులెటిన్, యూజర్ గైడ్ మొత్తం కూడా ఇచ్చారు. ఈ యూజర్ గైడ్ నేను లాస్ట్ చెప్తాను. ముందుగా వెబ్ కౌన్సిలింగ్ ప్రెస్ నోట్ ఉంది, రైట్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్ లింక్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ ప్రెస్ కౌన్సిలింగ్ అంటే ఏం లేదండి, ప్రెస్ నోట్ అంటే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు. ఇంతకుముందు ఎవరైతే సర్టిఫికేషన్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా ఈరోజు కనుక మన వెబ్సైట్లో అప్లోడింగ్ చేస్తే రేపు సర్టిఫికేషన్ అయిపోతుంది, అంటే రేపు కూడా చేసుకోవచ్చు. సబ్మిషన్ ఆఫ్ వెబ్ బేస్డ్ ప్రిఫరెన్సెస్ కాలేజెస్ బై ద, ఇంతకుముందు చెప్పాను కదా, మనకు వెబ్ కౌన్సిలింగ్లో మనం ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంతకుముందు ఏదైతే ఎంసెట్, డిప్లొమా, బీఈడి, లా, ఇంకా ఈ విధంగా ఏదైనా సరే పెద్దదానికి మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చాం కదా, అదేవిధంగా వీటికి కూడా డిసెంబర్ 22 నుంచి 27 వరకు అంటే 5 days టైం ఇచ్చారు. ఇక సీట్ అలాట్మెంట్ వచ్చేసి డిసెంబర్ 30. తర్వాత పేమెంట్ ఆఫ్ ఫీస్ అండ్ డౌన్లోడ్ ఫైనల్ అడ్మిషన్ లెటర్ ఎప్పటి నుంచి జనవరి 1 నుంచి జనవరి 3, 2024. రిపోర్టింగ్ కాలేజ్ వచ్చేసి జనవరి 5th రోజు ఆలోపు చేయాల్సి ఉంటుంది. ఇక ఫస్ట్ డే ఇన్స్ట్రక్షన్ వచ్చేసి మనకు జనవరి 8th రోజు ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ వెబ్ కౌన్సిలింగ్ ప్రొసీడింగ్స్ ఇచ్చారు. రైట్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్ లింక్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది ప్రొసీడింగ్స్ ఇక్కడ. సో అవే డేట్స్ ఇచ్చారు, పెద్ద తేడా ఏం లేదు ప్రొసీడింగ్స్లో. ఇంకా ఇక్కడ చూసినట్లయితే ఏమన్నా ఉన్నా కూడా మొత్తం ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ ఓపెన్ లింక్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సో నోటిఫికేషన్ మనకు ఇది దేనికి సంబంధించిందంటే మనకు అప్పుడు ఆల్రెడీ అడ్మిషన్ అంటే మనకు ఎప్పుడైతే అప్లై చేసుకున్నాం ఆన్లైన్లో దానికి సంబంధించిన నోటిఫికేషన్ మొత్తం వివరాలు ఇచ్చింది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ బులెటిన్ కూడా ఇచ్చారు. ఇక ఇక్కడ చూడండి, డాక్యుమెంట్ రిక్వైర్డ్ ఫర్ సర్టిఫికేషను. మనకు సర్టిఫికేషన్కి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలని ఇవ్వడం జరిగింది. మనం కనుక ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఓపెన్ అయిపోద్ది. చూద్దాం ఒకసారి. రైట్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్ లింక్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. మనకు ఖచ్చితంగా టీటీసీకి కౌన్సిలింగ్కి డిఈ సెట్ 2023 హాల్ టికెట్ కావాలి, ర్యాంక్ కార్డ్ డిఈ సెట్ 2023 కావాలి, సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ అంటే 10th క్లాస్ సర్టిఫికేటు, ఇంటర్మీడియట్ మెమో, బోనాఫైడ్స్ అప్ టు ఇంటర్మీడియట్ వరకు, క్యాస్ట్ సర్టిఫికేటు, క్యాస్ట్, అదేవిధంగా లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే, క్యాప్, పిహెచ్సి, ఎన్సిసి ఇలాంటి ఏమున్నా కూడా ఖచ్చితంగా అన్ని పెట్టాల్సి ఉంటుంది. సో మీకు హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్ ఇంకా డౌన్లోడ్ చేసుకోకపోతే ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ డౌన్లోడ్ యువర్ హాల్ టికెట్ ఇక్కడ ఉంది కదండి, ఇక్కడ ఓపెన్ లింక్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబరు, పేమెంట్ రిఫరెన్స్ ఐడి, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి గెట్ హాల్ టికెట్ అంటే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకొకరికైనా రిజల్ట్ అంటే లింక్ మీకు ర్యాంక్ కార్డ్ లేకపోయినా ఇక్కడ ఓపెన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది.
సో ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇచ్చేసి గెట్ రిజల్ట్ అంటే మీ యొక్క ర్యాంక్ కార్డు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవి ఖచ్చితంగా మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, అందుకే చూపించాను. ఇక్కడ చూడండి చెక్ సర్టిఫికేషన్ సెంటర్ అని ఉంది. ఇక్కడ ఓపెన్ లింక్ అని క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అంటే డీటెయిల్స్ షో చేస్తుంది. దాన్ని బట్టి మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి డైట్ కాలేజీల్లో ఎక్కడైనా సరే మనము సర్టిఫికేషన్ చేయించుకోవచ్చు. అవి ఎక్కడెక్కడ ఉన్నాయో నేను చెప్తాను, చూడండి ఒకసారి. డీటెయిల్స్ అని ఇక్కడ వచ్చిన తర్వాత మనం డీటెయిల్స్ అన్ని ఇచ్చి ఇక్కడ ఆన్లైన్లోనే పేమెంట్ చేయాల్సి ఉంటుంది వెబ్ కౌన్సిలింగ్ సంబంధించి. ఇక్కడ చూడండి కన్సర్న్ గౌట్ డైట్ ఫోన్ నెంబర్స్ ఓపెన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూడండి మనకు ఈ యొక్క హెల్ప్ లైన్ సెంటర్స్ అంటాం, గౌట్ కాలేజెస్ అంటే గౌట్ ఇది డైట్ అంటే టీటీసీ కౌన్సిలింగ్ సంబంధించి డైట్ మహబూబ్ నగర్ ఎట్ మెట్టుగడ్డ, ఇక్కడ ప్రిన్సిపల్ నేము మొబైల్ నెంబరు, ఇక్కడ మొత్తం కూడా ఇట్లా డిస్టిక్ వైజ్గా మనకు డిస్టిక్ నేము అదేవిధంగా ప్రిన్సిపల్ నేము ఇక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చారు. వీటిలో ఫోన్ నుంచి కనుక్కోవచ్చు మీరు. చివరికి డిస్టిక్ అండ్ డే వైజ్ సెంటర్ కౌంటు ఓపెన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారంటే మనకు గౌట్ డైట్ కాలేజ్ సంబంధించి ఇది మనకు జూన్లో ఇచ్చిన లిస్ట్ ఇది. సో అదే విధంగా ఉంటుంది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, మనకు ఎంతమంది ఆ రోజు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. డే వన్లో 400 నెంబర్స్ అటెండ్ అవ్వాలి, డే 2లో రిమైనింగ్ నెంబర్స్, ఇట్లా మీరు మొత్తం కూడా అక్కడ మీరు స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ యూజర్ గైడ్ ఉంది కదండి, యూజర్ గైడ్లో కూడా మీరు వీలైతే చూడవచ్చు ఒకసారి. ఈ యూజర్ గైడ్ చూసినట్లయితే డైరెక్ట్గా ఇంటి దగ్గర నుంచి ఈజీగా అప్లై చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూసినట్లయితే మనకు ఆన్లైన్ పేమెంట్ ఫీ అనేది క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ద్వారా అవి చేయవచ్చు. తర్వాత ఇక్కడ చూడండి ఒకసారి సో ఇది ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించింది, అది అవసరం లేదు మీకు. చూడండి మొత్తానికైతే ఇక్కడ చెక్ సర్టిఫికేషన్ ఉంటుంది, క్లిక్ చేసి ఓపెన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీరు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇచ్చేసి గెట్ డీటెయిల్స్ మొత్తం వస్తాయి. మీ డిస్టిక్లో మీ దగ్గరలో ఏది ఉంటే అది మీరు ఎక్కడైనా ఆల్ ఓవర్ మన స్టేట్లో ఎక్కడైనా మీరు చేసుకోవచ్చు. ఇక్కడ మనకు లిస్ట్ ఇచ్చారు కదా, ఈ లిస్ట్లో ఉన్న కాలేజెస్లో మనం ఎక్కడైనా కూడా హెల్ప్ లైన్ సెంటర్లో మనము వెళ్ళేసి చూడండి ఇక్కడ మనము అక్కడికి వెళ్ళేసి ఇక్కడ సర్టిఫికేషన్ చేసుకోవచ్చండి. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.